ఇస్తాను. నిర్గమాకాండము 32వ అధ్యాయము 5వ వచనము. నిర్గమాకాండం 32వ అధ్యాయము 5వ వచనం చదవండి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరా. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. రేపు యెహోవాకు పండుగ జరుగును. పండుగ చేస్తున్నారండి ఇక్కడ. ఇందులో మనకి అనేకమైన పండుగలు కావాలి కదా. చాలా మంది పండుగలు చేయొద్దంటే ఏం చేస్తారు, పండుగలు ఎప్పుడెప్పుడు చేసుకుందామా అనుకుంటారు. అర్థమైందండి? పండుగలు ఎందుకు చెప్పండి? పండుగలు ఎందుకండి? దేవుని కొరకు పండుగలా? మనకి పండుగలు ఎందుకు కావాలి చెప్పండి? వినపడుతుందా లేదా? మీరు ఎంతమందికి పండుగ చేసుకోవాలని ఆశ ఉంది చెప్పండి? పండుగలు చేసుకుందాం. మాట వింటున్నారా? మనం ఎక్కడ చేస్తున్నామండి? క్రిస్మస్ పండుగ కూడా చేసుకోవట్లేదు అంటారు కదా మీరు. క్రిస్మస్ చేసుకుని ఏముంది? జనవరి 1 ఉంది మనకు కదా. జనవరి 1 ఎందుకు చేసుకుంటున్నామా? అసలు ఎందుకు కూడుకుంటున్నాం మనం ప్రార్థన? ఏ ఉద్దేశంతో కూడుకోవాలి చెప్పండి? జనవరి కాదు కానీ మనం క్షమించాలా? క్రిస్మస్ చేయట్లేదు కానీ ఏం చేస్తాం మనము? జనవరి ఆ రోజు కొత్త బట్టలు వేసుకోవాలి. ఆ రోజు ఏం కంపల్సరీగా మటన్ చికెన్ వండుకోవాలి, లేకపోతే నడవదు. విషయము నేను తినటం గురించి మాట్లాడలేదు కానీ ప్రియులారా, అసలు పండుగలు ఎందుకు చేసుకోవాలి? అదండి, మనకి ఏదో రకంగా ఒక అవకాశం కావాలి. దేనికి? ఏం కావాలి? మనము శరీరీతిగా ఉల్లసించడానికి, శరీర సంబంధంగా ఆనందించడానికి, శరీర సంబంధంగా ఏం చేయాలి? ఆనందించడానికి, లేదా తినటానికి, తాగటానికి. అర్థమైందండి? విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అహరోను గారు ఈ అంశం మనకు తెలుసు ఏంటంటే, మోషేను దేవుడు పిలిచాడు కొండ మీదకి. మోషే కొండ మీదకి వెళ్ళాడండి. దేవునితో ఉండి దేవుడు చెప్పినటువంటి మాటలను రాసుకుంటున్నాడు. అక్కడ 40 రోజులు అన్నపానాలు మానేసి దేశంలో ఉన్నాడు. కిందేమో ఇజ్రాయెల్ ప్రజలందరూ ఉన్నారు అక్కడ కొండ చుట్టూ. ఏదైనా బాధ కష్టం వస్తే చెప్పుకోండి అని అహరోనును అక్కడ పెట్టేసిపోయారు. అర్థమైందండి? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు, ఇక దగ్గర పడుతుంది. 40 రోజులు దగ్గర పడుతుంది. ఇజ్రాయెల్ ప్రజల్లో కొంతమందికి డౌట్ వచ్చింది, ఈ పైకి వెళ్ళి మోషే, మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడో ఏమో, ఇప్పుడు మాకు దేవుడు కావాలి. మాకేం కావాలి? దేవుడు కావాలి. మాకు దేవుడు చూపించాలి అని అహరోను మీద వచ్చి పడ్డారండి. అహరోను గారు చివరికి ఏమి చేయలేక, ఈయనకి ఆ ధైర్యం లేదు. మోషేలాగా ధైర్యం కానీ అభిషేకం కానీ ఏం లేదు, ఇది లేదు. భయపడిపోయి ఏం చేశాడంటే, ప్రియమైన పిల్లారా, వెంట వాళ్ళ దగ్గర వెండి బంగారాన్ని పోగు చేసి ఒక బంగారు దూడను పోత పోసి తయారు చేసి నిలబెట్టేశాడు. వాడితో పెట్టేసేసి అహరోను గారు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఏం చెప్పాడండి? రేపు యెహోవాకు పండుగ జరుగును. పెట్టింది ఏంటిది? విగ్రహము. పేరేమిటి? యెహోవా. ఆరాధన ఏంటిది?
తినటం, తాగటం, గంతులు వేయటము. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ దినం అనేక మంది అహరోన్లు ఉన్నారండి. అర్థమైందా? అహరోన్ లాంటి సేవకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళు చేసే పనులు ఏంటి తెలుసా? మనుషులకు ఏది కావాలో దాన్ని తయారు చేసి పెట్టడమే వారి పని. చూడండి, ఈరోజు విశ్వాస భ్రష్టులైన సేవకుల గురించి మాట్లాడుతున్నాను నేను. నిజమైన సేవకుడు ఎవరు? విశ్వాస భ్రష్టుడైన సేవకుడు ఎవరో మీరు తేటగా బాగా అర్థం చేసుకోవాలి. ఈ దినమున మీరు అందరూ కూడా సేవకులైన వారు కూడా బాగా మనసులో పెట్టుకోవాలి ఈ విషయం. మోషే యొక్క బోధ ఏంటిది? అహరోను యొక్క బోధ ఏంటిది? బాగా అర్థం చేసుకో. ఈ విషయం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా, ఈ విషయాన్ని ప్రభు తేటగా ఈ విషయం గురించి నాకు తెలియపరచండి. మోషే ఏం చేస్తున్నాడు? మోషే యొక్క ఉపదేశం ఏంటిది తెలుసా? దేవుడు ఏమి కోరుకుంటున్నాడో ప్రజలకు చెప్పడం. అర్థమవుతున్నమాట? తేడా గమనించాలి. మోషే యొక్క ఉపదేశం ఏంటిది? దేవుడు తన ప్రజల దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో అది ఉపదేశం చేయటమే మోషే యొక్క ఉపదేశం. అసలు దైవ సేవకుని యొక్క ఉపదేశం అండి. అదే అపోస్తుల యొక్క ఉపదేశం అది. కానీ అహరోను యొక్క ఉపదేశం ఏంటి తెలుసా? ప్రజలకు ఏం కావాలో దాన్ని బోధించడము అహరోను యొక్క ఉపదేశం. విన్నారా బాగా? అహరోను యొక్క ఉపదేశం ఏంటి? ప్రజలకు ఏమి కావాలో అది బోధించడం, అది చేయటమే అహరోను యొక్క ఉపదేశం. ఈ రెండింటి తేడా గమనించండి. ఇతను మీకే బోధ కావాలి? దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నా అది చెప్పడము అసలు స్థితులైన పరలోకమైనటువంటి ఉపదేశము. మనుషులకు ఏది కావాలో దాన్ని ఉపదేశించడము, దాన్ని సిద్ధపాటు చేసి ప్రజలనిచ్చి వారిని సంతోషింప ఉల్లసింప చేయటం అనేది అహరోను యొక్క ఉపదేశము. ఇద్దరు రెండు రకాల బోధలు జరుగుతున్నాయి ప్రపంచంలో. ప్రియ సహోదరి సహోదరులు, ఎవరు అసలు దైవ సేవకులు? అసలు స్థితిలో బోధ ఎక్కడ? ఏది అసలు స్థితులైన బోధ ఉపదేశం? మోషే దేవుడు ఏం చెప్పాడో ఆ విషయాన్ని మాత్రం చెప్పారు. మీరు ఇష్టం ఉండండి, ఇష్టం లేకపోతే. ఇది దేవుని యొక్క మాట. ఈ రకంగా మీరు జీవించవలసిందే అని మోషే ఉపదేశం చేశారు. అహరోను గారు ఏం చేస్తున్నారండి? ప్రజలకు భయపడిపోయి ఎక్కడి నుంచి అంటే ప్రాణ భయం అండి. ఇలా అనేక మంది, అయ్యో మేము ఇలా బోధిస్తే మా సంఘానికి ఎవరు వస్తారు, మేము ఎలా బతికేది ఎట్లా, మా పొట్ట పోషణ ఎట్లాగా, మేము ఇలాగ బోధిస్తే మేము ఏమిటంటే సకల సౌకర్యాలతో మేము ఎలా జీవించగలము అని ప్రజలకు ఏది చెప్తే ఇంపుగా ఉంటుంది, ఏది చెప్తే ప్రజలు మన దగ్గరికి వస్తారు, ఎలా బోధిస్తే దండిగా డబ్బులు దొరుకుతాయి, ఎలా చెప్తే వారు సంతోషపడతారు, మనము సంతోషంగా ఉంటాము అని ప్రియమైన పిల్లలు అనేక మంది ఏం చేస్తారు? ప్రజల కొరకు సేవ చేస్తున్నారు. ఇది దేవుని సేవ కాదండి, మనుషులు మెప్పించేటువంటి ఉపదేశం. ఇది అసలు దైవజనం యొక్క ఉపదేశం కాదు. చివరికి
ఈ అహరోను చేసినటువంటి కార్యానికి జరిగిన పర్యాసానం ఏంటి తెలుసా? ప్రియులారా, మోషే దిగి వచ్చి చూసి ఏం చేశాడు తెలుసా? ప్రియులారా, అలాగే అది చివరికి ప్రియులారా దేవుని కోపాగ్నికి గురి అయినది. అహరోను చేసిన కార్యము దేవుని కోపాగ్నికి పాత్రమైనది. బాగా మనం అందరూ అర్థం చేసుకోవాలి. చివరి అహరోను కూడా చచ్చిపోవలసిన వాడు, కానీ మోషే అతని కొరకు ప్రార్థించాడు కాబట్టి బ్రతికలేకుండా అహరోను కూడా చచ్చిపోవలసింది. బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇతనమున పేరేమో దేవుని పేరు, చేసే కార్యాలన్నీ ఏంటిది? మనుషులను సంతోషపరిచే కార్యం. అందుకే అపోస్తలుడు పౌలు కూడా చెప్తాడు, మేము మనుషులు సంతోషపరిచే వారముగా ఉండట్లేదు అంటున్నాడు. మేము మనుషులు సంతోషపరచడానికి బోధించట్లేదు. ఎవరైతే మమ్మల్ని పేరు పెట్టి పిలిచాడో ఆయన్ను సంతోష పెట్టడానికి మేము బోధిస్తున్నాం అంటున్నాడు అపోస్తలుడు పౌలు. ప్రియ సహోదరి సహోదరుడు, మీరు అనుకోవచ్చు వీళ్ళు బోధించే బోధంతా ఇప్పుడు మమ్మల్ని బాధ పెట్టేదే అనుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని వాక్యము ద్వారా మీ హృదయాలు కూర్చుకుండవచ్చు, మిమ్మల్ని బాధ కలుగుతుండొచ్చు, దుఃఖం కలుగుతుండొచ్చు, మా బోధన మీకు కోసం నష్టం కూడా కలుగుతుండొచ్చు. కానీ మేము చేసే బోధ ఏంటంటే మీ దగ్గర నుంచి దేవుడు ఏమి కోరుకుంటున్నాడో, మీరు ఎలా జీవించి ఆ పరలోకానికి వెళ్ళాలో, మీరు ఎలా బ్రతికితే ఆయన ముందు నిలబడగలరో ఆ విషయం గురించి చెప్పడమే మా యొక్క ఉపదేశం. ప్రియమైన బిడ్డలారా, అలాంటి ఉపదేశము మీరు కూడా నేర్చుకుని అదే చేయాలని ఆశపడుతూ ఈ యొక్క విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో అహరోను బోధనలు చాలా జరుగుతున్నాయి. మనుషుని ఎలా సంతోష పెట్టాలి, మనుషులకు ఏది ఇష్టమో, మనుషులు ఎలా నవ్వించాలి, ఎలా కవించాలి, ఎలా మనుషులు ఏం చేయాలి, మన దగ్గర రాబట్టుకోవాలి, దాని గురించి ఎలా ఉంటే బాగుంటుంది, మనుషులు చక్కగా ఇక్కడ కూర్చోడానికి అన్ని సౌకర్యాలుగా ఏర్పాటు చేయాలి. ప్రియ సహోదరి సోదరుడా, ఈ ఉపదేశం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? దేవుని నుంచి వచ్చింది కాదు, మనుషుల నుంచి, మనుషుల ద్వారా నేర్పబడి మనుషులకు బోధిస్తున్నటువంటి బోధ ఇది. ఇప్పుడు అర్థమవుతుందండి, ఈ బోధ మనుషుల ద్వారా నేర్పబడి తిరిగి మనుషులు సంతోషపడేట కొరకు నేర్చుకునే బోధే ఈ బోధ. ఏ బోధ అయితే మనుషులు సంతోషపెట్టే కొరకు, అలాగే శరీర సంబంధమైనటువంటి ఉల్లాసము కొరకు, లేకపోతే ఏ బోధ అయితే శరీర సంబంధముగా విశ్వాసం ఉల్లసింప చేస్తూ ఉందో అదంతా కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధ ఏ మాత్రం కూడా కాదన్న విషయము మీరందరికీ అర్థం చేసుకోవాలి. మోషే బోధించినప్పుడు ఎప్పుడు కూడా ప్రజలు ప్రియులారా సంతోషించి ఆనందించలేదు, భయపడి గజగజ వణికారు. కానీ అహరోను చేసిన కార్యము ఏం తెలుసా? ప్రజలందరూ ఏం చేస్తున్నారంట? సంతోషించి ఆనందించండి. అంటే చదవడానికి రాష్ట్రం ఉంది 6వ వచనంలో, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. తర్వాత ఏమైంది? మరణం, నాశనం సంభవించిన తర్వాత 3000 మంది ఆ రోజు హతం చేయబడ్డారు. చివరికి ఆ విగ్రహాన్ని మోషే ఏం చేసేది? ఆ విగ్రహాన్ని పొడిగా చేసి వారికి తాగిపించాడని కూడా. ప్రియమైన ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి.